ఓం శ్రీ సాయిరామ్. ఓం ఓం గణానాం త్వా గణపతిం వామహే కవిం కవీనాం ఉపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాన సన్నన్నోతి విశ్వేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తత్సం ద్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిరస్తు నః. దైవీ స్వస్తిరస్తు నః. ఊర్ధ్వం దిగాతు వేషజం సం నో ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం జ్ఞాన సన్యాస యోగంలో ఉన్నాం. జ్ఞానయోగం ఇది ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ భగవంతుని తాలూకా ఉపదేశాలని ఒక్కసారి మనం శ్రవణం చేసుకుంటూ ఆ బాటలో వెళ్ళడానికి మనం సాయశక్తిలా ప్రయత్నించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సాయిరామ్. నిన్న 33 శ్లోకాలు అయ్యాయి. ఇవాళ 34వ శ్లోకం. నేను ఏం చెప్పానంటే, ముందు ఏదైతే అయ్యిందో అది లేకుండా ఓన్లీ శ్లోకం దాని తాలూకా మీనింగ్ చెప్తూ మనం ముందుకెళ్దాం. అయితే 34వ శ్లోకంలో ఆయన ఏం చెప్పాడో చూద్దాం. తత్వద్ది ప్రాణపాతేనా పరిప్రశ్నేన సేవయా. సేవయా అంటే సేవ చేసుకోవాలి. ఎవరికి? తత్విద్ది ప్రాణిపాతేనా. అక్కడ ఎవరు? తత్ అంటే ఎవరికైతే తత్వజ్ఞానం తెలుస్తుందో, ఎవరైతే తత్వజ్ఞానంలో తెలిసి ఒక పండితులై ఉండి జ్ఞాన పౌష్టిక వాళ్ళు రీచ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి తత్ విద్ది అంటే తెలుసుకోవాలి. అక్కడ ఏంటన్నాడు? తత్విద్ది ప్రాణిపాతేనా. ప్రాణిపాతేనా వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా సేవించాలో ఆయన చెప్తున్నాడు. తత్విద్ది ప్రాణిపాతేనా పరిప్రశ్నేన సేవయా. వాళ్ళకి ఎంత చక్కగా సేవ చేయాలో ఇందులో చెప్తున్నాడు. ఆ తర్వాత ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞాననిస్తత్వదర్శని. చూసారా? ఉపదేశ్యంతి వాళ్ళ తాలూకా పరమాత్మతత్వమును ఎవరైతే ఎరింగి ఉంటారో ఆ జ్ఞానాన్ని నువ్వు, ఆ తత్వజ్ఞానము నీకు ఉపదేశించే పండితుల్ని పెట్టుకోవాలి. అంటే నీవు తత్వమును దర్శించిన ఎవరైతే తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, ఎవరైతే తత్వజ్ఞానం తెలిసి ఉంటుందో, ఎవరైతే తత్వజ్ఞానం తెలిసిన పండితులై ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అది నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళకి చెప్పితే వాళ్ళు నీకు బోధిస్తారు అంటే నువ్వు ఎంత చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సేవిస్తూ వాళ్ళని అడుగుతూ చక్కగా వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నువ్వు గ్రహించుకోవాలి. ఎవరైతే తత్వజ్ఞానం రచించిన జ్ఞానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి గ్రహించాలి అంటే నువ్వు ఎలా వెళ్ళాలి, నువ్వు ఎంత చక్కగా, ఎంత ప్రేమగా, ఎంత చక్కగా అంటే నువ్వు పూర్తిగా వాళ్ళ దగ్గర డౌన్ అయిపోవాలి. అంటే నీకు ఏ అహం ఉండకూడదు, ఏ అహంభావం ఉండకూడదు. మంచి ప్రేమ భావనతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తత్వజ్ఞానాల దగ్గరికి, ఎవరికైతే తత్వజ్ఞానం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకునే స్వభావం నీలో లోపల నుంచి రావాలి.
ఇది చిన్న విషయం కాదు. అది ఇక్కడ అంటున్నాడు, తద్విద్ది ప్రాణపాతేన పతి ప్రశ్నైన సేవయా. ఎలాగుండాలి? వినయంతో వాళ్ళకి చక్కగా ప్రశ్నించాలి, ఎంతో వినయంగా ఉండాలి. పరిప్రశ్నైన సేవయ, సేవ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏంటి నేర్చుకుంటావు అన్నది నీకు కావాలి. వాళ్ళు మహాపండితులు. ఆ పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత వినయంగా ఉండాలి. ఆ వినయ విధేయలతో నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తత్వజ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవాలి అనేసి ఇక్కడ అంటున్నాడు. ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానరక్ష్యస్త దర్శన అన్నాడు. అంటే పరమాత్మతత్వంలో ఎరిగిన జ్ఞానులు ఆ ఆత్మజ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి. అసలుకి పరిప్రశ్న అంటే ఏంటి? ఇక్కడ పరిప్రశ్న సేవయ అంటే నువ్వు వాళ్ళని ఏంటి అడుగుతావు? అంటే వాళ్ళకి మహాపండితులు, వాళ్ళకి ఏంటి అడిగితే నువ్వు నేర్చుకోగలవు, నీ తాలూకా జ్ఞానం పెరుగుతుంది. అంటే భగవంతుడు ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇంత చెప్పినన్ను ఆయన నువ్వు కరెక్టే, నువ్వు వీళ్ళ దగ్గరికి వెళ్ళి నీ తాలూకా జ్ఞానాన్ని, అంటే వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని సంపాదించారో ఆ జ్ఞానం నువ్వు తెలుసుకో. అంటే ఏంటి తెలుసుకుంటావు? పరమాత్మ తాలూకా తత్వాన్ని తెలుసుకో. నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీ కోరికలు ఏమి ఉండకూడదు. భక్తి శ్రద్ధలతో నువ్వు వాళ్ళని ప్రశ్నించాలి, ఎంతో వినయంగా వాళ్ళకి నువ్వు ప్రశ్నించాలి. అసలుకి ఏంటి ప్రశ్నిస్తావు? నువ్వు వాళ్ళ దగ్గర ఏంటి నేర్చుకుంటావు అంటే, నువ్వు నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అసలు నువ్వు ఎవరో నువ్వు చెప్పురా బాబు, నేను ఎవరిని అనేసి నువ్వు వాళ్ళని ప్రశ్నించాలి. అసలు నువ్వెవ్వరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి నీ సంగతి ఏమిటి, నువ్వు ముందు వాళ్ళకి ప్రశ్నించి నువ్వు తెలుసుకో. అసలుకి ఈ మాయ అంటే ఏంటి? నువ్వు మాయలో పడి ఉన్నావు, నువ్వు అజ్ఞానంగా ఉన్నావు. ఆ అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చాలి అంటే జ్ఞాన జ్యోతి, ఎవరిదైతే జ్ఞాన జ్యోతితో ఎవరైతే వెలిగి ఉన్నారో ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీలో ఉన్న అజ్ఞానాన్ని పోయినట్టు నువ్వు చూడాలి. అది కావలసింది. పరమాత్మను స్వరూపం, అసలుకి పరమాత్మ అంటే ఏంటి? ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భక్తి భావనతో వాళ్ళకి నువ్వు అడగాలి. అసలుకి నీకు పరమాత్మకు గల సంబంధం ఏంటి? ఆయన ఎవరు, నువ్వెవరు? ఈ ఆత్మ అంటే ఏంటి? ఆత్మ లేనిదే శక్తి లేదు. ఈ ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఇవన్నీ మొట్టమొదటి నుంచి ఉంటూనే ఉన్నాయి. ఇవి భగవంతుడు చెప్పింది కాకుండా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకో అంటున్నాడు. అంటే నువ్వు ఎంత శ్రద్ధగా నువ్వు ఉండాలో, ఎంత ఇట్ ఈజ్ వెరీ బిగ్ ఓషన్. ఇది తెలుసుకోవాలి అంటే మామూలుగా నీకు అవ్వదు. ఎంతో భక్తి శ్రద్ధలు ఉండాలి. భగవతత్వాన్ని తెలుసుకోవాలి అంటే, ఆ భగవతత్వాన్ని తెలుసుకోవాలి అంటే మామూలుగా అవ్వదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వినయంగా నువ్వు వాళ్ళకి వెళ్ళి ఈ విషయాలను నువ్వు అడుగు. మామూలుగా అడిగితే నీలో ఉన్న అహంకారంతో నువ్వు అడిగితే నీకు అవ్వదు. ఎంతో వినయంగా చక్కగా నువ్వు అంటే వాళ్ళతో ప్రేమగా ఉండాలి. అంటే ఎలాంటి ప్రేమ? ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని నీకు ఇవ్వాలంటే ఎలా ఇవ్వగలడు? ఆవు ఉంది, చక్కగా పాలిస్తుంది, అంటే దాని బొదుగులో ఉన్నాయి పాలు. నువ్వు మామూలుగా ఇలా వెతికితే అది రాదు. దానికి ఇష్టం ఉండాలి. ఆ ఆవుకి నీకు పాలు ఇవ్వడానికి ఇష్టం ఉండాలి. ఎలాంటి ఇష్టం ఉండాలి?
తన దూడను విడిచిపెడతావు. అంటే ఆవు దగ్గర దూడ విడిచిపెడతావు. దూడ కోసం తన పాలు ఎంతో ఇష్టంగాను తన పొదుగు నుంచి పెద్ద చేస్తుంది. పొదుగు పెద్ద చేస్తూ తన పితికేవి చక్కగా ఉంటాయన్నమాట. అంటే అంత చక్కగాను తన బిడ్డకి ఎలా అయితే తన పాలుని ఎంత విధంగానూ తన పొదుగుని పెద్ద చేస్తుందో, అలాగే ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో తత్వజ్ఞానుల దగ్గర ఉన్న వాళ్ళ జ్ఞానం, ఆ జ్ఞానాన్ని నీకు ఇవ్వాలి అంటే నువ్వు ఎంత వినయ విధేయతలతో ప్రేమగా వాళ్ళకి సేవించినట్టయితే వాళ్ళలో ఉన్న జ్ఞానం నీకు పాలు ద్వారా ఎలా అయితే నీకు ఇస్తారో అలాగనే నీకు వాళ్ళు పెట్టగలరు. ఆ జ్ఞానాన్ని నువ్వు గ్రహించుకోవాలి. గ్రహించుకునే శక్తి నీలో పూర్తిగాను, నీ అహంభావం అన్నది లేకుండా, అహంకారం అన్నది లేకుండా, కోరికలు అన్నది లేకుండా చక్కగా వినయ విధేయతలతో ఆ పండితుల దగ్గరికి వెళ్ళి అవి నేర్చుకోవాలి. అసలు నేను ఎవరినో చెప్పండి గురువుగారు, నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పండి, ఆ భగవంతుని తాలూకా తత్వాన్ని నాకు కొద్దిగా బోధించండి, ఆయన శక్తి ఏంటో నాకు తెలియట్లేదు, ఆ శక్తి ఎలాంటిది ఏంటి, భగవంతుని శక్తి అంటే ఏంటి, ముక్తి అనగా ఏంటి, ఈ మాయ అంటే ఏంటి, ఇలాంటివన్నీ నువ్వు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలంటే ఆ మహాపండితుల దగ్గరికి వెళ్ళి నువ్వు వినయ విధేయతలతో నువ్వు చెప్పినట్టయితే వాళ్ళు తప్పగా గ్రహించి నీకు మంచి తత్వజ్ఞానాన్ని బోధిస్తారు అన్న విషయం ఈ శ్లోకంలో చెప్పాడు. ఏంటి? తత్విద్ధి. విద్ధి అంటే తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి అంటే ఆ తత్వజ్ఞానాన్ని తత్విద్ధి. తత్ అంటే ఆ జ్ఞానం. ఏది? తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానాన్ని విద్ధి తెలుసుకో. ప్రాణిపాతేనా అంటే వాళ్ళకి ఎలా నువ్వు తెలుసుకుంటావు? ప్రాణిపాతేనా అంటే ప్రాణంతో సమానమైన నువ్వు దండ ప్రణాళం చేస్తూ వినయంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంటే చేతులు కట్టుకుంటూ ఆ గురువుగారి దగ్గర ఎంత వినయంగా ఉంటే కానీ ఆ జ్ఞానాన్ని నీకు బోధించరే. ఎంతో వినయంగా ఉండాలి. అది అక్కడ అంటాడు ప్రాణపాతైనా ప్రశ్నేనా అంటే ఎలాంటి ప్రశ్న వేస్తావు? నేను ఎవరిని చెప్పండి సార్, అసలుగా ఆ భగవంతుని తాలూకా శక్తి అంటే ఏంటి, నాకు భగవంతుడికి గల సంబంధం ఏంటి, నేను ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఈ ముక్తి మార్గాన్ని నాకు ప్రసాదించండి అన్న భావనతో నువ్వు ఆ భగవంతుని తాలూకా స్వరూపం ఏంటిది, ఆ పరమాత్మకి నాకు గల సంబంధం ఏంటి, ఈ బంధం అంటే ఏంటి, ఈ ముక్తి అంటే ఏంటి, ఈ భగవత్ ప్రాప్తి కావాలంటే నాకు ఆధ్యాత్మిక చింతనగా నేను ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే నేను ఆ తోవకు వెళ్తాను అన్నది ఆ భావన నీలో వచ్చి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంగా ఉంటే, ఎన్నో సేవలు చేస్తూ వాళ్ళు చెప్పిందన్నీ వింటూ ఆ గురుసేవ అంటే మామూలుది కాదు. అలా చేసినట్టయితే వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నీకు చక్కగా ఆ గురువుగారు అందిస్తారు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, నువ్వే పరబ్రహ్మవి, నువ్వే నిన్ను అనేసి నువ్వు ప్రార్థించినట్టయితే ఇది తప్పక నీకు దొరుకుతుంది. అలాగే మనం ఎవరైతే జ్ఞానులు ఉన్నారో ఆ జ్ఞానుల దగ్గర మనం నేర్చుకోవడానికి మన తాలూకా అహంకారాన్ని పూర్తిగా తీసి పారేసి మనం ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం నేర్చుకోవడానికి మనం ట్రై చేద్దాం. సాయిరామ్.